నేను వచ్చేసిన కదా, నేను వచ్చినంటే మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తా కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. పిలవని పెండ్లికి పోయిన లీడర్లు, అయ్యో పాపం కదా ఈసార్లు. కడుపులున్నది గక్కిన సీనన్న, నువ్వు చెప్పింది కరెక్టేనన్నా. ఏపీ సర్కార్ చేస్తదట టీవీల బ్యారం, పబ్లిక్ మీద ఉండదట కరెంటు భారం. ఓటేయకుంటే కట్టాలి 100 పెనాల్టీ, అటెంక జనాలను కొట్టిస్తారు పెద్ద పల్టీ. ఉల్లిగడ్డ బేరానికి పోయిన సత్తి, ఓ అన్న తలసాని సీన ఉల్లిగడ్డ దూకనం అమ్ముతలేడా ఇప్పుడు? 2 కిలోలు ఎందుకు ఇస్తారు? సంచిని ఇవ్వాలి, మళ్ళీ రోజు రావన్న 2 కిలోల కోసానికి. పనిలో బిజీగా ఉన్న మనిషిని ఎవ్వలన మందలించినా లెక్క చేయడు, ఎందుకంటే ఆ పని ఏడ డిస్టర్బ్ అవుతుందో అని. గసొంటిది మేము మందికి మంది వస్తాం, మాట్లాడదాం, సలహాలు ఇస్తాం, కూర్చొని ఛాయలు తాగుదాం అంటే ఒప్పుకుంటాడు ఆ మనిషి? ఆఫీస్కి ఫర్లాంగు దూరంలోనే ఆగమంటాడు. అయినా వస్తామంటే ఇగో గిట్లనే అవుతుంది. కారట్రాని పెళ్లికి మందిని వేసుకొని పోతే ఏమవుతుంది? మిమ్మల్ని ఓళ్ళు పిలిచిన రాని బయటికి నూకేస్తారు. సేమ్ టు సేమ్ మీల పని గట్లనే అయ్యింది. పబ్లిక్ సమస్యలు మున్సిపాలిటీల సమ్మె మీద సీఎం సార్తో మాట్లాడుతందుకు సెక్రటరియట్కి వచ్చిండ్రు అన్ని పార్టీల లీడర్లు కట్టుకొని. గల్మకాడికి కాదు కదా ఆకిట్లా కూడా రానియలే ముఖ్యమంత్రి సారు. పర్మిషన్ లేదని పోలీసులు అడ్డం పడితే ఆన్య కూర్చొని జరసేపు లొల్లి పెట్టిండ్రు. లోపలికి పోదామని తాన్లాడుతుంటే లేవట్టుకపోయి జీపులు వేసిండ్రు పోలీసులు. పబ్లిక్ సమస్యలు ముఖ్యమంత్రి సార్ కంటే వీళ్ళకే ఎక్కువ తెలుసునా? కలుస్తాందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే అర్థం ఏంది? లోపల బిజీగా ఉన్నట్టే కదా. వీళ్ళు చెప్తేనే సార్కు సమస్యలు తెలుస్తాయా? ఆఫీసులో కూర్చొని ఏడేం జరుగుతున్నాయో గూగుల్ మ్యాప్లో చూసి తెలుసుకుంటాడు సారు. మొన్న మున్సిపాలిటీల సమ్మె జరిగినప్పుడు గిట్లనే చేసినాయి 10 పచ్చాలు. కానీ ఆఖరికి ఏమైంది? అమ్మలక్కల్ని ఇంటికి పిలుచుకొని లడ్డూలు తినబెట్టి బంజారాయిల్స్లో డబల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చి ఖుషి చేసిండా లేదా? తెలుసో తెలియకనో ఇవాళ సార్ దిష్టి బొమ్మలు తలగబెట్టిన వాళ్ళే 4 వద్దులు అయితే పాల ప్యాకెట్లతో ఫోటోలకు అభిషేకాలు చేస్తారు. ఎన్ని మాటలు చూడలే మనం? సర్కారు మీద బట్టగాల్చి మీదేసుడు కాకుంటే ఏంది 10 పచ్చాల లొల్లి అని అంటున్నారు కేసీఆర్ సార్ గురించి పూరగా తెలిసిన వాళ్ళు. ఎప్పటికీ ఉప్పు నిప్పు లెక్క, పిల్లి ఎలక లెక్క కొట్లాడుకునే చెయ్యి గుర్తోళ్ళు, సైకిల్ గుర్తు లీడర్లు ఒక్కటైనరు. ఓ ఒక్కటైనరంటే పొత్తు పెట్టుకున్నారా ఏంది అని అనుకున్నారు. అట్లా కాదు, పట్నం ఖాళీ చేసి పల్లెల మీనే పడ్డారు. అవునా? ఏరి మా ఊరికి ఒక్కళ్ళన్న రాలే అని అనుకోకుండ్రి. 9 జిల్లాల కంటే ఆ ఒక్క జిల్లాల కొన్ని ఊర్లే సార్లకి ఇప్పుడు అడ్డా. వరంగల్ ఎంపీ కొలువుకు కడియం శ్రీహరి సార్ రాజీనామా పెట్టి రాష్ట్రానికి చిన్న సీఎం అయ్యిండు కదా. ఇక ఖాళీ అయిన సీటుకు మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఉప ఎన్నికల గంట కొట్టక ముందుకే అన్ని పార్టీల లీడర్లు అడ్డా పెట్టిండ్రు వరంగల్లా. అగోతో కంటే ఇగో పులి అన్నట్టు వచ్చేరా ఎలక్షన్లు అంటే కొట్టురా డప్పు అన్నట్టు తిరుగుతున్నారు అందరు. కాంగ్రెస్ వాళ్ళు సైకిల్ గుర్తోళ్ళు పోటీలు వాడుతున్నారు ఎలక్షన్లలో ఎట్లనన్నా గెలవాలని. చేయి గుర్తు తరపున నిలబడేది ఎవరో నికరంగా చెప్పలేదు కానీ ఆయనే సర్వే చేసుకొని నేనైతేనే గెలుస్తానని ముంగడికి వచ్చిండు సోనియమ్మ పరమ భక్తుడు సర్వే సత్యనారి సారు. మీరందరూ కోరుకుంటే అమ్మగారు కోరుకుంటే రావాల్సిందే అంటే దిగవలసింది. నేను ఎవరికి ఏం తీసుకోలేదు. చదువు లేదా, సంస్కారం లేదా, ధైర్యం లేదా, పర్సనాలిటీ లేదా, చిరంజీవి నాకంటే అందగాడా? సత్యనారాయణ సార్ బయటపడ్డాడు కానీ ఇంకో 2-3 లీడర్లు అయితే లోపట నేనే నిలబడతా అని చెప్పుకుంటా తిరుగుతున్నారట. చెవి గుర్తుల ముచ్చట ఇట్లున్నదా? ఇక చంద్రాల తమ్ముళ్ళు కూడా వరంగల్లోనే మెట్ట పెట్టిండ్రు ఎలక్షన్లు ఎప్పుడో తెలియకున్నా. కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలతోనే ఓడిపించిండ్రు కానీ ఇందిరామిల్ల పైసల కోసం దీచలు కూడా పట్టిండ్రు తమ్ముళ్ళంతా. మంది పలసగున్న మాటలతోని ఖుషి చేసుకుంటా పోతున్నారు. మీరే కాదు మేము కూడా ఉన్నామని చెప్పుకుంటేందుకు పువ్వు గుర్తు లీడర్లు కూడా పోయేస్తున్నారు ఆడికి. వీళ్ళు ఇట్లా తనలాడుతుంటే కారు గుర్తోళ్ళు అయితే కాన్యం వస్తలేరు. ఇంకా అసలు టైంకు దిగి ఐసికి తైసి అందామని చూస్తున్నారట గులాబీ లీడర్లు. మరి ఇప్పుడే ఇట్లుంటే ఎలక్షన్ల టైం దగ్గర పడుతుంటే ఇంకెంత జోరు మీద ఉంటారో చూడాలి. చెట్లు పెట్టినోళ్ళే పండ్లు తినాలంటే కుదిరే పనైనా చెప్పుండ్రి. ఒక్కోసారి కుదరకపోవచ్చు. చెట్టు పెట్టుడు మనవంతు. అది పెరిగి పెద్దగా అయినాక పూత ఊసి కాత కాసినాక దాని పండ్లను ఇంకొకరు తింటారు. అది భూమి పుట్టినప్పటి సంధి జరుగుతున్న ముచ్చట్నే. అయితే మనం పెట్టిన ఇత్తు షెట్టై బంగారి పండ్లు కాస్తే మనం కాకుండా మనోళ్ళు కాకుండా
అసలు ఆ షెట్టే పెట్టొద్దు అన్నోళ్ళు తింటే మనస్సు మస్తు బాధపడుతుంది కదా ఎవ్వరికైనా గీసారి లెక్కనే. మరి ఆ షెట్ ఏందో ఆ పండ్లేందో పెట్టిందెవలో తింటుందెవలో బాధపడుతున్నదెవలో చూడండి. ఉద్యమంలో లేనటువంటి వ్యక్తి రేపు ఎప్పుడు కూడా మనకు పనికిరాడు. వచ్చినటువంటి వ్యక్తి ఆ స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వంతోనే వస్తుంది తప్ప తెలంగాణని డెవలప్ చేయనటువంటి ఉద్దేశం ఎవరికి కూడా ఉండదు. అవును సీనన్న, మోసినోళ్ళకే తెలుస్తుంది కాడి బరువు, కష్టపడ్డోళ్ళకే తెలుస్తుంది దాని విలువ. ఇస్తరాకులు వేసినాక అందరు వస్తారు నేనున్నా నాకింత అని. శాసన మండలికి చైర్మన్ ఉన్న సామిగౌడ్ సార్ కూడా గప్పట్లో పారి ఇదే మాట అన్నాడు, కడుపు లేని దాచుకోకుండా. అన్నాడు మా వెనక పోరాటం జెండా పట్టనోళ్ళు చాలా మంది కనబడుతున్నారు వేదిక మీద. బట్టలిప్పి చూపిస్తారన్నా భుజం కాయగాసిపోయింది, ఏం మోపించినవే జెండా, ఏం చేపించినవే ఉద్యమం అంటాడు. ఎన్నడూ నాకు కనబడలేడు అని భుజం కాయగాసిపోయి జెండా ముదిరిపోయి అడు ఉద్యమం చేసింది. నౌకళ్ళ సంఘం లీడర్లు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముంగటికి నడిపిన వీళ్లకు ఎవ్వలేసంటోళ్ళు బాగా ఎరక. అందుకే కుండ వలగొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఎవ్వలేమనుకున్నా మంచిదేనని. కానీ సాలరు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు వచ్చినా మీ పార్టీలకేనా? గిట్లా బయట స్టేజీల మీద మాట్లాడితే అయ్యేది ఆగుతాది. మీ పార్టీ మీటింగ్ లా పెద్దసారి ముంగట గట్టిగా మాట్లాడాలి. చాలా మంది మనసులో ఇట్లనే ఉన్నదట గాని మీ లేక ధైర్యంగా ఎవరు బయటకు అంటలేరు. కాబట్టి మీరే ముంగటపడి అసొంటోళ్ళని ఆగబట్టియాలి అని అనుకుంటున్నారు పబ్లిక్. టెక్నాలజీని పాపడం నమిలినట్టు నంచుకొని తినుట్లా చంద్రాల్ సార్ తర్వాత ఇంకెవరైనా ఈ ముచ్చట్ల మోడీ సార్ది కూడా సెకండ్ ర్యాంకే. లెటర్ ప్యాడ్లు పట్టుకొని తిరిగే లీడర్లకు ఐపాడ్ల అక్షరాలు దిద్దు నేర్పిన టెక్నాలజీ గురువు అయినా అదే కాయిస్తోని ఇప్పుడు పబ్లిక్కి 5 స్టార్ వస్తువులు వాడు నేర్పుతున్నాడు. ఏందో అర్థం కాలేదు కదా. అయితే రంగు టీవీలు ఇస్తాం, చల్లటి ఫ్రిడ్జులు ఇస్తాం, కరెంట్ ఇసిరిపేటలు ఇస్తాం, రండ్రి అగ్వా అని మారుబేరం షురువు చేసింది మన పక్క రాష్ట్రం ఆంధ్ర సర్కారు. గప్పట్ల కరెంటు మిగిలిచ్చేటందుకు ఎల్ఈడి బుగ్గలు ఇంటింటికి ఇచ్చిండ్రు కదా. అగో గట్లనే తక్కువ కరెంటును గుంజుకొని నడిచే వస్తువులను పబ్లిక్ అమ్మే ఉపాయం చేసిండ్రు. అంటే 5 స్టార్ వస్తువులు అన్నట్టు. ఎంత ఎక్కువ కరెంటును మిగిలిచ్చేటట్టు మిషన్లు తయారు చేస్తే అన్ని సుక్కలు పెడతారు. అగో అట్లా 5 స్టార్ ఉన్న టీవీలు ఫ్రిడ్జులే కాదు, కూలర్లు, కూరపు వండే కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఇసిరిపేటల కాడ నుంచి కరెంటుతో నడిచే అన్ని వస్తువులను కరెంటు సప్లై చేసేటోళ్ళ తాను అగ్గకే తెచ్చుకోవచ్చు. అసలే లేదంటే పెసరబాబు కేసరి పెట్టమన్నట్టు అగ్గకు వస్తున్నాయి, కొత్తవి కొనుక్కోమంటే పైసలు ఉండొద్దు. గందుకే నెలకిన్ని పైసలు కట్టుకునే సౌలత్ కూడా పెట్టిండ్రు. చిన్న ఫోన్ కొడితే వస్తువును పట్టుకొచ్చి ఇంట్లో పెట్టిపోతారు. ఇక కిస్తీ పైసలను కూడా కరెంటు బిల్లులనే కలిపి ఇంటికి పంపుతారు. ఈ బేరం జోరుగా నడిచిందంటే వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంటు ఇరాం లేకుండా ఇచ్చి తెలంగాణను దాటిపోయే ఉపాయం చేసిండు చంద్రాల్ సారు. ఇక రేపట్ల నీళ్ల పొదుపు, నిధుల పొదుపు, పెట్రోల్ పొదుపులు కూడా వేసి అన్నిట్లో ప్రైజులు ఆంధ్రాకే వచ్చేటట్టు చేస్తాడు. మరి ఇవన్నీ చూసినాక మన కేసీఆర్ సార్ ఊకుంటాడా? ఇంకా 4 స్టార్లు ఎక్కువ మిషన్లను ₹2 తక్కువ ధరకే అమ్మిస్తుండొచ్చు. ఇచ్చిన హామీలు తీరువని లీడర్లను చెట్టు గట్టేసి పిడకలతో కొట్టాలి. ఓట్లేపించుకొని గెలిచినాక ఊర్లో అడుగుపెట్టని లీడర్లను బయటికి గుంజి బజాట్ల తిప్పాలి. పైసలు తిన్నోళ్ళ పనులు రాలగొట్టాలి. అబ్బా జనాలు కూడా గిసొంటి రూల్స్ పెట్టుకుంటే ఎంత మంచిగుంటుందో కదా. ఏంది గంత గరానికి వస్తున్నా అని అనుకుంటుండ్రా? హీగో గా సర్కారోళ్ళు ఎగురం చూసినాక నాకు కూడా గిట్లనే చేస్తే మంచిగుండు అని అనిపించింది. ఇన్నాక మీకు కూడా అనిపిస్తుంది. అరటి పండు తొక్క తీస్తందుకు ఇనుప గోర్లు కావాలి అని అన్నదట వెనకటికేవలో. అగో గట్లనే ఉన్నది గుజరాత్ సర్కార్ ఎగురం. ఎలక్షన్ల ఓటేయకుంటే ₹100 జర్మాన్ వేస్తారట ఒక్కొక్కరికి. 18 ఏళ్ల వయసు పొరగండ్ల కానుంచి 75 ఏళ్ల 3 కాళ్ళ ముసలోళ్ళ దాకా ఎవ్వరైనా సరే ఓటేయకుంటే ₹100 కట్టాల్సిందే అని రూల్ పెట్టింది సర్కార్. దావకాన్ల ఎమర్జెన్సీ వార్డులు ఉన్నోళ్ళు ఇంట్లో పెన్లో లేకపోతే పెద్ద దావతో ఉండి ఓటయ్య వీలు కాలేదని ఆఫీసర్లను మెప్పిస్తే ₹100 కట్టుడు తప్పుతుంది. గట్ల కాకుండా ఓట్ల పండుగ నిడిచిపెట్టి ఇంట్లో తిండికి లేవని ₹50 కూలికి పోయినా ఓటయ్యని పాపానికి ఇంకో ₹50 అప్పు తెచ్చి కట్టాల్సిందే. అగో గంత బందోబస్తు రూల్ పెట్టిండ్రట. 100కి 100% ఓట్లేసే రాష్ట్రం గుజరాతే అని గిన్నిస్ బుక్కోలు కూడా రాసుకోబోతుండొచ్చు. గప్పుడు ఓటేయకుంటే 100 సారు ₹1000 జుర్మానా తీసుకోండి. కానీ డిమాండ్ కాదు, మాదో చిన్న ఇన్నపం సారు.
ఓట్లు అడిగేటప్పుడు చక్కటి సడక్ లేపిస్తాం, సరిపోను మంచినీళ్ళు తాపిస్తాం, ఊరికి బస్సు నడిపిస్తాం, పిల్లలకు బడి కట్టిస్తాం, పేదోళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, బతుకు పోకుంటే బతుకు తెరువు చూపిస్తామని ఓట్ల ముంగట ఓడమల్లన్న గెలిచినాక బోడమల్లన్న కథ చేసే మీరు ఎన్ని లక్షల జర్మానా కడతారో ముందుగాల చట్టం చేయండి సార్లు. గప్పుడు 15 ఏళ్ల పోరగాళ్ళు కూడా నా కోటక్కు కావాలి, లీడర్లను గెలిపియాలి అని కోట్లాడతారు. మనల్ని చాలా మందికి ఎసొంటి కళలు వస్తాయిలా. రోడ్డు మీద పోతా అంటే ఓ బ్యాగు దొరకాలి, అందులో ఫుల్ పైసలు ఉండాలి. ఎవరన్నా బ్యాంకుతో సురుకుతా అంటే ఆ పైసల సంచచ్చి మన చేతుల్నే పడాలి. ఇంటికి బునాద్ దవ్వుతా అంటే బంగారు బిందెలు బయట పడాలి. ఎగిలివారంగా వాకింగ్కి పోతా అంటే ఏటీఎం మిషన్ ఎదురొచ్చి ఉన్న కాడికే ఇచ్చిపోవాలి. ఇగో గిసొంటి పగటి కళలు చాలా మందికి వస్తుంటాయి కదా, కానీ ఇవి పగటి కళలు కావు, అప్పుడప్పుడు నిజం కూడా అవుతుంటాయి. కావాలంటే మా సత్య చెప్తున్నాడు, ఏనండ్రి. నల్గొండ జిల్లా సూర్యపేట కాడ పోలీసు వాళ్ళు పైసలు పట్టుకున్నారంట. గానోట్ల కట్టెలకి ఇవి టేబుల్ మీద వేరుస్తున్నారు కదా. అబ్బో 4-5 కట్టలకి ఎక్కువనే దొరికినట్టున్నాయి. ఇంకోటి తీసిండు, అగో ఇంకోటి తీసి పెడతానే ఉన్నాడు. ఓ అన్న, నువ్వు ఓ కట్ట తీసుకుంటున్నావు, అరే పెట్టు. పోలీసు వాళ్ళు చూస్తలేరు అనుకున్నావా? అబ్బరకొండో జెండా వందనం నాడు బల్లే సారు వెంచి పెట్టే బిస్కెట్ల సంచి లెక్కనే ఉన్నది. బిస్కెట్ ప్యాకెట్లను తీసినట్టే నోట్ల కట్టలు నోర్స పెట్టి తీస్తూనే ఉన్నాడు. యాస్తకొచ్చిందని ఇంకొక పోలీస్ ఆయన పట్టిండిగా. తీయండి తీయండి, జాగా జరిపోక ఇంకో మీరు పక్క కూర పెడుతున్నారు. అబ్బలో నాయనలో నాయన, ఎన్ని నోట్ల కట్టలో చూడుంది. సీమెల ఫుట్టల సీమెలు ఎన్ని నోట్లు. ఏటీఎం మిషన్లలో బ్యాంకులలో ఊరే ఉండయి కావచ్చు. గిని కానము 10,000 ఇడిపించుకుందాం అనుకుంటేనే 10 నిమిషాలు ఆగి రాఫో అంట అని బిల్ల చేతిలో పెడతారు. గసంటిది ₹1,50,00,000 లక్షలు దొరికినాయి. ఈ లెక్క పోలీసు వాళ్ళే చెప్పిండ్రు. మరి ఎంతమంది లెక్క పెట్టిండ్రో. కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్ళి ఎవరో సూర్యపేట కాడికి కార్లు తెచ్చి వైటెక్ బస్టాండ్ కాడ ఇడిచిపెట్టిపోయిండ్రంట. ఈ ముచ్చట ఎవరో చెవులు వేసే వరకు బాంబులు గిట్లా ఉండగలరంట అని బుల్డోజర్తో దూరం నుంచి కారు డిక్కి వాళ్ళు కొడితే కట్టల ఫాములు బయటికి వెళ్ళినాయి అంట. మరి గీ రూపాలు దొంగలెత్తుకొచ్చిన మంచోళ్ళ సొమ్మ, లేకపోతే మంచి లీడర్లు దాచుకున్న దొంగ సొమ్మ అన్న ముచ్చట దొరకబట్టే పని మీద పడ్డారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు కానీ కార్లల్లో పైసలు వెళ్తున్నాయి అంట అని ఏడ కారు ఆగితే ఆడ తొంగి తొంగి చూడకుండ్రి. ఆఫచ్చ కొద్ది ఆయనతో మీరే దొంగలంట అని లోపటేస్తారు పోలీసు వాళ్ళు. అరే తలసాని సినిమా దుకాణం ఉల్లిగడ్డలు దుకాణం ఏడు ముందుకున్నది ₹13 ఉట్టుతానా నా తాను ఏం లేవు. పెద్దమ్మా నీళ్ళున్నాయని తాను దూఫైతుంది. ₹2 నాకేమోదు. ₹2 ఇవ్వాల. మళ్ళీ నీకెందుకు ఇవ్వాలి? నేను నువ్వే రావుపో నీళ్ళు, నాకేమోదు. హాగో ఈ దొరా ఏ అంగడికోయిండు? వామ్మో రాములా. ఓ సత్తి, ఏ జర డిశ్చార్జ్ చేయకాక నేను ఉల్లిగడ్డలు కొనుక్కోనికి వచ్చిన. నిన్నెవరు పొమ్మన్నారు తమ్మి అంగడికి? దుకాణంలో తెచ్చుకోకపోదుమా? నీకేడ పని లేదు. నువ్వు ఊకే తిని పండుకుంటాను అంటున్నావుగా. ఉల్లిగడ్డలు అగ్గోకే చేస్తా, సంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆగు, ఒక నిమిషం ఉండు అన్న. ఈ ఒక సంచి ఎత్తు నాకు. ఇక ఈ సంచి తీసుకో, కాలు సంచి. ఇది ఎత్తు, ఇది మొత్తం ఎత్తు. మంచికి 2 కిలోలు ఇస్తారు. ఆధార్ ప్రూఫ్ తీసుకుంటారు. 2 కిలోలు ఎందుకు ఇస్తారు? సంచి ఇవ్వాలి, మళ్ళీ రోజు రావన్నా 2 కిలోల కోసానికి. అక్క 2 కిలోలు ఇస్తున్నా అంటే సంచి ఎత్తుతలేరు నాకు. ఓ తమ్మి, నువ్వు ఇలా ఏదో చేసినట్టే ఉన్నావు. షాపాయితో లొల్లి పెట్టుకోకు. నువ్వు ఇట్లా నీకు చెప్తా, ఇట్లా. ఇగో ఓ అన్న, తలసాని సీనా ఉల్లిగడ్డ దుకాణం అమ్ముతలేదా ఇప్పుడు? ఆ రోజు ఓపెనింగ్ రోజు ఒకటి మాత్రమే వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత మమ్మల్ని నమ్మమని చెప్పారు, మేము అమ్ముతున్నారా? ఈ సంచిని ఫీసో 2 కిలోలు వస్తుంది. అది ఆధార్ కార్డు చూపించినట్లయితే. ఆధారమా? ఆధారం. ఓ ఆధారం ఉన్నా, నాకు ఐడెంటిటీ కార్డు ఉన్నా. నాకు ఇగో ఆఫీసులు ఇచ్చారు, మా ఆఫీస్లో. ఇది అని ఎక్స్రే తీసి ఇవ్వాలనా? ఆఫీస్ ఐడి ఇదేనా? అసలు మీదేనా? అది నాదే. ఏమనుకుంటున్నావు అక్క? ఇగో ఇలా లొల్లి ఉన్నా, నాకు పక్కకు వస్తున్నా. ఆగక్క. 2 కిలోలు అంటే 2 కిలోలు ఏం చేసుకోవాలి? కోరుకుతాలకేమో 3 కిలోలు కావాలి. రైతు బజార్లా బస్తాలకు బస్తాలు ఇయ్యరు. సర్కారే కిలోకి ₹20 చొప్పున ఒక్కొక్కరికి అమ్మమన్నది. గాలేం చేస్తారు చెప్పు? అక్క ₹20 ఉల్లిగడ్డలకు పొద్దున్నాక లైన్లు వాడాలి. 200 కూలి ఇడిచి పెట్టుకొని అట్లాగా 10-20 కిలోలు ఇస్తున్నారా అంటే అట్లా కూడా లేదు అక్క. మొత్తం 2-3 కిలోల ఆధారం కారట ఏది అంటున్నాడు ఆయన. ఎందుకో ఏంటి
ఉల్లిగడ్డలు ఏమో దాకా ఇప్పటి నుంచి. మరి మీది బాచుకెళ్ళి ఉల్లిగడ్డ మార్కెట్ లో కస్తలేదట, షార్టేజ్ ఉన్నదట. అయినా నువ్వెందుకు పోయినావు అసలు? మళ్ళా మొన్న తలసాని సీనన్న పద్మరావు సారు ఇలా ఉల్లిగడ్డలు దుకాణం పెట్టి అంటాను వస్తే ఏదో కనిపిస్తలేరాక ఎక్కడ పోయినో ఏమో దుకాణం విడిచిపెట్టి. అరే రామచంద్ర, వాళ్ళు అమ్మరు తమ్మి 20కే కిలో ఉల్లిగడ్డ అమ్మే దుకాణాన్ని చాలు చేసిపోయిండ్రు గంతే. వచ్చి ఒక్కరికే ఇచ్చిగా పోతారా అక్క? ఇప్పుడు సారు నుండి నేను వచ్చినందుకు మస్తు సంచి నుండి ఎత్తి పంపిస్తుండే. ఎంత ఫోన్ అయిపోయారా ఆయన సారు ఉన్నప్పుడు అన్న రాకపోతే జరట్లా బైపాస్ లో మిస్టేక్ అయిపోయాయి. దూర వచ్చినవని నీకు బస్తాలు బస్తాలు రాసిస్తారు. మరి మన ఉల్లిగడ్డల దుకాణం పెట్టింది ఎవరి కోసం అక్క? పబ్లిక్ కోసానికే కదా. మళ్ళీ అద పావు ఇస్తాం, అద చేరిస్తాం, 1/2 కిలో ఇస్తాం. అంటే ఎవరు ముక్కలు పెట్టుకోవాలి అవి తీసుకుపోయి? స్టాక్ లేదట తమ్మి, ఉల్లిగడ్డ దొరకలేదట. లేనత్త కంటే గుడ్డత్తనే నయమని ఆధార్ కార్డ్ లింక్ పెట్టి మనిషికి 2 కిలోలే ఇస్తున్నారు. రేపు అట్లా కోడి చికెన్ కు మేక మటన్ కూడా ఆధారం కారట్ ఏదంటాను అడిగితే నా బతికేం కావాలరా నాయన. అమ్మో ఏం కాదు నీ బతుక్కు. ఆధార్ కార్డ్ ఎందుకంటే వచ్చిన వాళ్ళే మళ్ళా వస్తే తతిమూలకు దొరకాయి కదా, గందుకే గదినికి లింక్ పెట్టిండ్రు. పాలకు నీళ్ళకు ఉప్పు తొక్కు అన్నిటికీ ఆధారం కార్డు పెట్టుండిగా. మనుషులేమో 1/2 కిలో అర్ధ కిలో చొక్కొని తిని బతకాలేమో ఏంటిదో ఏమో నాకైతే తిక్కలేస్తున్నది. మళ్ళీ పెట్రోల్ పంపుల కాడ బస్సులల్లా మళ్ళీ బార్ షాపులలో అడుగని ఆధారం కార్డు అయితే ఉల్లిగడ్డల కాడ బలి అడుగుతున్నారు అక్క ఇలా సోజాలు కాకపోతే. అమ్మో అమ్మో అమ్మో, నీకు చెట్టెక్కిన కాడ నుంచి తెలివి బాగా పెరిగింది సత్తి. 40కి కిలో అయినా మన ఉల్లిగడ్డలు బజాట్లను కొనుక్కుందాం గానీ నువ్వైతే ఆఫీస్కి రా. ఆ లైన్ లో నిల్చుంటే ఎండకు నిలబెడతావు. ఇప్పుడు 20కి చూసుకుంటే చక్కెర వచ్చి కింద పడితే 2000 కావాలి, సరేనా? అవుగాని ఏంది తమ్మి కొత్త వేసుకున్నావు, మస్తు కొడుతున్నావు అంగిలా. అక్క మంచిగా కదా అంగి. ఇగో పెద్ద సార్ కంతా ఒక చేనేతన్న పంపించిండంట అక్క. ఇలా చేనేతన్నది రోజంతా అందుకే పంపించిండు సత్తిగానికి అవి మంచిగా ఉంటుందని. కానీ టేట్ ఫిట్టింగ్ చేసినాక నాకు లోడాసు ఉండాలి అక్క. వస్తుండు ఆఫీస్కు. చేనేత అంగిలా నువ్వు మస్తు కొడుతున్నావు తమ్మి. చేనేతన్నలో మీరు మంచిగా ఉండాలనే అంగులు కొట్టిపిస్తారే. ఆదాయం సర్టిఫికేట్ కి అఫిడవిట్ రాస్తందుకు 10 రూపాయల స్టాంప్ పేపర్ కావాలని దుకాణాలకు పోతే సేటు 10 రూపాయల దానికి 30 రూపాయలు తీసుకుంటాడు. మేం భూమి కొన్నాం, ఓ 100 రూపాయల బాండ్ పేపర్ ఇయ్యండ్రంటే 150 పెట్టాలి. ఇగో ఏ ఊళ్ళకు పోయినా గిదే కథ ఉంటది కదా. గందుకే చిన్న సీఎం ఆలీసారు ఏమో ఉపాయం చేసిండట. మరి ఏంటిదో అది అర్స్కండ్రి. బాహుబలి సినిమా టికెట్లు 2-3 రోజులు బ్లాక్లు అమ్మిండ్రు కావచ్చు కానీ స్టాంపు పేపర్లు దినం బ్లాక్లనే అమ్ముతున్నారు శానా తావులల్లా. ఇష్టం ఉంటే కొను లేకుంటే లేదు అని శ్రేస్తున్నారు. పబ్లిక్కే కాదు పెద్ద పెద్ద లీడర్లకు కూడా గీ స్టాంపుల తిప్పలు తప్పుతలేవు. నేను 100 రూపాయలు స్టాంప్ 150 పర్చేజ్ చేశాను నేను ఎమ్మెల్సీ అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు. ఇన్నరా చిన్న ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ సార్ ఏమన్నాడో? 100 రూపాయల స్టాంపును 150 రూపాయలకు కొన్నాడట అప్పట్లా. ఆలీ సార్ మీరే గిట్ల చేస్తే ఎట్లా సార్? ఎక్కువ ధర కమ్మినోని కోదండం ఎక్కియాల గాని అని ఇప్పుడు ఏమని చెప్పుకుంటాడు? చిన్న సీఎమే ఎక్కువ ధర కొన్నా తానా గసొంటిది మీరెంత మీ లెక్కెంత అని తీసి పారేస్తాడు. ఆగో సీఎం సార్ తర్వాత సీఎం అంతటి పెద్ద మనిషే బ్లాక్లో కొన్నాక ఇక మనం ఎంతటోళ్ళం అని అనుకోరా సార్ కొనుక్కునేటోళ్ళు. గీ ముచ్చట కేసీఆర్ సార్ గిట్ల తెలిసినంటేనా ముందుగాల ఆలీ సార్ నరుచుకుంటాడు కావచ్చు. ఇక ఇద్వరసంది గిసొంటి తక్లీవులు ఉండొద్దనే ఊర్ల పొంటి పోస్ట్ ఆఫీసులలో కూడా స్టాంపు పేపర్లు అమ్మే సౌలత్ చేస్తున్నారట. చూసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మారు ముచ్చట్లు. మళ్ళీ 3 మారు వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.